స్తుతిద్దాం ప్రతి ఒక్కరు కూడా. ప్రతి క్షణం ప్రతి నిమిషం మనల్ని ఎంతగానో కాపాడుతున్న దేవునికి హృదయ అర్పణ, హృదయ అంతరంగాలోంచి ఒక అర్పణ అర్పించాలి. ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? ఈ ఆరాధన అనేది వ్యక్తిగతానికి సంబంధించింది. సంఘంగా కూడి అందరూ ఆరాధన చేస్తున్నారు. ఈరోజు చూస్తే గనక పరలోకంలో నిత్యము ఆరాధన జరిగేది. ఆరాధన అంటే దేవుని గణపరచడం, ఆయన చేసిన మేలుకి ఆయన స్తుతించడం, మన జీవితాల్లో క్షణక్షణం ఆయన కాపాడుతున్న విధానం బట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించడం, నిత్యము పరలోకంలో ఆరాధన జరిగేది. అయితే సాతాడు దేవదూతగా ఉన్న ఆ యొక్క లూసిఫరు మారిపోయాడు. ఎప్పుడైతే గర్వించాడో చాలా చక్కగా ఆరాధన జరిగేది, చాలా చక్కగా మ్యూజిక్ వాయించేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడు ఒక స్నేహితులాగా అన్ని విషయాలు చెప్పాడో గర్వం అనేది వచ్చేసింది. అక్కడి నుంచి త్రోయబడ్డాడు. అక్కడి నుంచి వాడు చేసే ఒక్కొక్క పని ఏంటంటే ఒకే ఒక్క పని. పరలోకంలో ఏ ఆరాధన ఏ విధంగా దేవునికి మహిమలు వెళ్ళేవో, ఏ విధంగా అందరూ సంతోషంగా ఆరాధన చేశారు, దాన్ని డిస్టర్బ్ చేయాలి, దాన్ని పాడు చేయాలి, దేవునికి దూపంలాగా ఆయన స్తుతించడం ఏంటి, ఆయన గణపరచడం ఏంటి, అక్కడి నుంచి పాడు చేసుకొని వస్తున్నాడు. ఈ రోజు భూమి మీద ఈ ఆఖరి దినాలకు వచ్చేటప్పటికి ఆరాధనలు ఏ విధంగా తయారయ్యి మనం చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో చూస్తున్నాం. ప్రతి దగ్గర అల్లరి చిల్లరగా అల్లరి చేసేస్తున్నారండి. ఎంతో బాధ అనిపిస్తుంది. అందుకే దేవుడు అన్నాడు, మీరు మీ వల్లే కదా నా నామము అన్యజనుల ఎదుట ఏమవుతుందండి తెలుసా ఈ వాక్యం? ఇప్పుడు ఎవరు దూషిస్తున్నారు, ఎవరు ట్రోల్ చేస్తున్నారు? ప్రతి దాన్ని కూడా తీసుకొని సినిమా యాడ్ చేసి ఎవరు ట్రోల్ చేస్తున్నారు? ఎవరు? దేవుడు లేని వాళ్ళు, అన్యజనులు. ఆ వాక్యం నెరవేరిందా? ఎవరి వల్ల? మీరు క్రైస్తవులైన మీ వల్ల నా నామము అన్యజనుల ఎదుట దూషించబడుతుంది. అంటే సాతాను ఎక్కడికక్కడ పాడు చేసేస్తున్నారు. దేవుని నామముకి మహిమ వెళ్లాల్సింది కాస్త దూషించబడేలాగా జరుగుతుంది. దేవుణ్ణి ఆరాధించాల్సిన చోట ప్రతి ఒక్కరు కూడా అల్లరి చిల్లర అయిపోతుంది. కనుక మనము నిలిచిన చోట పడిపోకుండా మనం చాలా గొప్ప వాళ్ళము. మన సంఘంలో చాలా చక్కగా ఆరాధన జరుగుతుంది, మేము చాలా చక్కగా నడిపిస్తున్నాము, మేము చాలా కరెక్ట్, మేము మాత్రం పరలోకం వెళ్తాం అని ఎక్కడా మేము చెప్పే ప్రసక్తి లేదు. ఎవరు భక్తి వారిది, ఎవరు శక్తి వారిది, ఎవరు ఆత్మపూర్ణి ఆరాధన చేస్తే వాళ్ళని ఈ గుంపులో వాళ్ళ పక్కన తీసి పెడతాడు. ఇంతమంది ఆరాధనలో ఎవరు భక్తి శ్రద్ధలతో ఆరాధన చేస్తే ఆ పర్సన్ యొక్క ఆరాధన మాత్రమే అంగీకరించబడుతుంది. కనుక జ్ఞాపకం చేసుకొని సంఘం ఎత్తబడ్డం అంటే ఈ ఒక్క సంఘం, మా సంఘం పరిశుద్ధంగా ఉంది, మేం మాత్రమే ఎత్తబడిపోతాం కాదు. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నిటిలో ఉన్న పరిశుద్ధులందరినీ దేవుడు కలెక్ట్ చేసి ఒక సంఘాన్ని చేసి ఆ సంఘాన్ని దేవుడు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. మన సంఘంలో ఎంతమంది భక్తిగా ఉన్నారో, ఎంతమంది వేషధారణగా ఉన్నారో, ఎంతమంది బయట ఒక జీవితం లోపల ఒక జీవితం, ఇంతమందిలో ఎంతమంది భక్తి పూర్వకంగా దేవుని మహిమకరంగా ఆరాధన చేస్తున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి పక్కన పెడతాడు. అర్థమవుతుందా? సంఘం అంటే మనం నడిపిస్తున్నాం కాబట్టి మీ అందరూ పరిశుద్ధులు అయిపోయారు, మేము పరిశుద్ధులు అయిపోయాం, మనం వెళ్ళిపోతాం కాదండి. ప్రపంచంలో ఉన్న సంఘాల్లో ఉన్న పరిశుద్ధులందరినీ ఏకం చేసి ఒక సంఘంగా చేసి తీసుకొని వెళ్ళిపోతారు. కనుక ఆరాధన చేసేటప్పుడు మీ ఆరాధన, మీ ప్రవర్తన ఎలా ఉందో చూసుకొని ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి. ఏ పరిస్థితుల్లో ఆరాధన చేశారప్పుడు అండి? ఏ పరిస్థితుల్లో ఆరాధన చేశారు? జైల్లో ఉండి ఆరాధన చేశారు, కొరడా దెబ్బలు తింటూ ఆరాధన చేశారు, ఒంటి నిండా గాయాలు రక్తం కారుతూ ఉంటే ఆరాధన చేశారు, సింహాల బోనుల్లో ఆరాధన చేశారు, అగ్ని గుండంలో ఆరాధన చేశారు. అందుకే యాకోబు 1:3 ఉంటది, మంచి మాట ఉంటది. మీరు శోధించబడినప్పుడు, మిమ్మల్ని సాతాను జల్లెల్లో వేసేస్తున్నప్పుడు, అగ్నిలో వేసేస్తున్నప్పుడు, మీరు శోధిస్తున్నప్పుడు, మిమ్మల్ని శోధించబడుతున్నప్పుడు అదట మహాదానందం అని అనుకోవాలట. మహాశ్రమల్లో వారు దేవుని స్తుతించారు, వారు దేవుని గణపరిచారు. గవర్నమెంట్ ఉద్యోగం పోయిందా? ఏడుస్తాం కదండి. కానీ ఏమనాలి? ఒక భక్తి పరుడు అయితే ఏమనాలి? దేవుడు ఇంకా బెటర్ జాబ్ ఇస్తున్నాం, దేవుని స్తోత్రం. చెప్పగలరా అండి? చెప్పగలరా? ఎవరైనా సరే ఒక అనారోగ్యం, రేపో ఎల్లుండి అయిపోతావు నువ్వు, మహాదానం. ప్రభా, నా జీవితానికి నువ్వే జీవాన్ని పోసే జీవదాతవి. స్తుతించగలరా? గణపరచగలరా అండి? అన్ని
అన్ని బాగుంటేనే చర్చికి వచ్చి ఆరాధన చేయడం చాలా గగనం. కానీ ఇలాంటి శ్రమలు ఏమనుంటుంది? యాకోబు రాసిన పత్రిక, నా సహోదరులారా, మీరు నానా విధమైన శోధనలో పడినప్పుడు అది మహాదానందముగా ఎంచుకొనుడి. మహా ఆనందంగా ఎంచుకోండి. ఎన్నో కష్టాలు, ఎన్నో నిందలు, బయట ప్రపంచంలో పాస్టర్స్, సేవకులు, మిషనరీస్ చూస్తే ఎన్నో బాధలు పడుతున్నారు. కనుక జ్ఞాపకం చేసుకొని మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఏ పరిస్థితిలో మనం ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము. ఎంతో మంది ఎన్నో పరిస్థితుల్లో కష్టకాలంలో వారు దేవుని స్థుతించారట, గొప్ప గొప్ప కార్యాలు చూశారట. ఆరాధనకు వెళ్ళిపోదాం, దేవుని స్థుతిద్దామా? ఎవరైనా సరే, ఎవరైనా శోధించబడుతూ ఉంటే ఈ సంఘంలో, ఎవరైనా బాధపడుతూ వస్తే గనక అది మహాదానందం. నన్ను శుద్ధ సువర్ణంగా చేయడానికి దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనుకుంటావా? లేకపోతే నిన్ను శుద్ధ సువర్ణంగా చేయబోతున్నాడు అని అనుకుంటే మహాదానందంగా తీసుకొని ఆనందంతో ఆరాధన చేద్దాం, దేవుని స్థుతిద్దామండి. ఆరాధన చేద్దాం, దేవుని స్థుతిద్దాం. కోరుకుని వస్తారు. యేసే గొప్పది.
నిలబెడుతున్నాం. వెళ్తుందా? నీ ఆరాధన ఆయన దగ్గరికి వెళ్తుందో లేదో, ఆయన అంగీకరిస్తున్నాడో లేదో చూసుకోవాలి. మోకాళ్ళ మీద వెళ్దాం అందరం కూడా. మోకాళ్ళ మీద ప్రతి ఒక్కరు కూడా, ప్రతి దాంట్లో కూడా దేవుడు మనల్ని అంగీకరించాలి. ఏడ్చే ప్రతి కన్నీటిని కూడా తుడిచిన దేవుడు మనకు ఉన్నారు. ఎవరు తుడుస్తారు? ఈరోజు ఇంట్లో వాళ్ళే మన కన్నీళ్ళు తోడరు కదా. ఇంట్లో వాళ్ళే మనకి పగగా ఉంటున్నారు. కానీ మన జీవితాల్లో మన కన్నీరు ఎవరు తుడుస్తారు? మేము ఏ విధంగా బ్రతుకుతున్నాం? దేని బట్టి మాకు ధైర్యం? నా తల్లికైనా నాకైనా సరే మేము ఏ విధంగా బతుకుతున్నాం? మాకున్న ధైర్యం ఏంటి? మా బలం ఏంటి? మా గర్వం ఏంటి? మా డబ్బు, మా స్టేటస్, మా జ్ఞానం కాదు. ఏంటి నీకు ఈ గర్వం అంటే చెప్పండి ధైర్యంగా. వెనకాతలు ఎవరున్నారో తెలుసా? నేను నమ్ముకున్న నా దేవుణ్ణి బట్టి నాకు గర్వం. హల్లెలూయా. ఇంకా దేని బట్టి నాకు గర్వం అయితే లేదు. నేను గర్వించడానికి కూడా నేను సరిపోను, పోగొను కూడా. నేను పోగొను. చెప్పండి. విశ్వాసులైన ప్రతి ఒక్కరు, శ్రమలు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు, అన్యాయాన్ని అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు, లెమ్ము, తేజరెలెము, యెహోవా మహిమ నీ మీద ఉదయించబడుతుంది. లెమ్ము, లేకు. పడేస్తున్నాడు సాతాను. నేను అలాగా కృంగదీసి పడేస్తున్నాను. ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత భక్తిగా ఉంటున్నాను. నన్ను నేను ఏ విధంగా కాపాడుకుంటున్నాను నీకు తెలుసు కదయ్యా. నలిగిపోతున్నానయ్యా, నలిగిపోతున్నాను. చెరుకులాగా నలిగిపోతున్నాను, క్రష్ అయిపోతున్నాను. చెప్పుకోండి నీ దేవుని చెప్పు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణిస్తాడు. నిన్ను కరుణించడానికి ఆయన కొద్దిగా ఆలస్యం అవుతుంది. ఈ పీరియడ్ లో నువ్వు పడిపోదు, నిలబడు. దేవుడు ఎవరినండి శోధిస్తాడు? దేవుడు ఎవరిని పరీక్షిస్తాడు? పరీక్షకి నిలబడిన వారినే పరీక్షిస్తాడు. పరీక్షకి నిలబడాలి. నిలబడలేని వాళ్ళు వాళ్ళకి అవసరం లేదు. చెత్త కొయ్యకాలు అగ్ని పరీక్షకట కాలిపోతుందట. చాలా జాగ్రత్తగా ఆలకించండి. చెత్త కొయ్యకాలు అగ్ని పరీక్షలు వేస్తే కాలిపోయి గూడైపోతాయి. ఆయనకి గట్టిగా ఉండాలి, కర్ర గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి. నిన్ను వేస్తే ఏమవ్వాలి? పరీక్షలు నిన్ను వేస్తే ఏమవ్వాలి? శుద్ధ సువర్ణంగా మారాలి. అలాంటి వాళ్ళు కావాలి ఆయనకి. అలాంటి వాళ్ళు కావాలి. భక్తి, నీతి, పరిశుద్ధత ఉన్న వాళ్ళందరినీ కూడా అగ్నిలో వేస్తా ఉంటాడు. పరీక్షకి పరీక్షలు, పరీక్షలు, పరీక్షలు. యోబు నీతిమంతుడు, యోబు భక్తి పరుడు. ఊచు దేశంలో అలాంటి వ్యక్తి లేడు. సర్టిఫికెట్ ఇచ్చాడు దేవుడు. యోబు లాంటి వాళ్ళు ఎక్కడన్నాడు? తీసుకురాడు దగ్గరికి. ఆఖరికి సహించలేక, ఓర్వలేక, అసూయతో, మత్సరంతో ఈ వ్యక్తి ఇంత నీతిగా ఉండడం ఏంటి, ఇంత భక్తిగా ఉండడం ఏంటి, దేవుడు ఈ వ్యక్తిని చూసి ఇంత హ్యాపీగా ఉండడం ఏంటి, దేవుడు ఒక మనిషి పట్ల ఇంత మంచి ఉద్దేశం కలిగి ఉండడం ఏంటి, ఈ యోబు అంటే ఎంత ఇష్టమేంటి దేవునికి. వెళ్దాం, ఈ యోబుని ఇప్పుడు పడగొద్దాం. దేవునికి యోబుకున్న రిలేషన్ కట్ చేసేద్దాం. ఈ యోబు దేవుని దూషించేవాడిగా చేసామంటే దేవుల్లో ఉన్న సంతోషం, ఆనందం మొత్తం ఎగిరిపోతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి ఈర్ష్యతో, మత్సరంతో. సరే, స్టార్ట్ చేద్దాం. పరీక్షలు స్టార్ట్ చేద్దాం. ఆయన ఆత్మను మాత్రం ముట్టుకోకు. ఏ విధంగా ఆయన్ని నువ్వు టెస్ట్ చేయాలనుకుని చేసుకో. చూడండి, ఇద్దరికి యుద్ధం. యుద్ధం మధ్యలో ఈ వ్యక్తిని పరీక్షలో వేశారు. ఈ వ్యక్తిని పరీక్షలో అగ్నిగుండంలో వేసినప్పుడు బూడిదైపోయాడా, శుద్ధ సువర్ణంగా బయటకు వచ్చాడండి? ఒక్కళ్ళిద్దరు చెప్తున్నారు. బూడిదైపోయిన వాళ్ళందరూ కూడా ఎంతమంది చెప్తారు? యోబు బూడిదైపోయాడండి. అక్కడ
శుద్ధ సువర్ణంగా బయటకు వచ్చాడు. శుద్ధ సువర్ణంగా బయటకు వచ్చాడు. మరి ఎవరిని పరీక్షించాడు దేవుడు? ఎవరిని పరీక్షించాడు? హామాన్ని పరీక్షించచ్చు కదా. ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, హేరోదు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, దేవుడు లేని వ్యక్తులు చాలా మంది. అలాంటి వాళ్ళు వేయచ్చు కదా నిప్పుల్లో. వాళ్ళు కొయ్య కాలు చెత్త, వాళ్ళు కాలిపోతారు. వాళ్ళు బూడిద మాత్రమే మిగులుతుంది. దేవుడు పరీక్షించే వ్యక్తులు గట్టిగా ఉండాలి, స్ట్రాంగ్ గా ఉండాలి, విశ్వాసంలో స్ట్రాంగ్ గా ఉండాలి, ప్రార్థన జీవితంలో పోరాడే వ్యక్తిగా ఉండాలి. నీతి భక్తులు కాపాడుకునే వ్యక్తులు అలాంటి వాళ్ళని వేస్తాడు అగ్నిగుండంలో. కొయ్య కాలు చెత్త ఎందుకండి? ఎందుకు? అగ్నిగుండం లేగానే శుద్ధ సువర్ణంగా బయటకు వచ్చాడు. మేలిని బంగారంగా వచ్చాడు బయటికి. అక్కడ ఆపేశాడా? నువ్వు పరీక్షలు నెగ్గావు, నీకు డబుల్ 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 బ్లెస్సింగ్స్, రెండెంతలు దేవుడు. ముందు ఉన్న పిల్లల కంటే ఇంకా అర్థమైన బిడ్డలు దేవుడు ఇచ్చాడు. ముందున్న ఆస్తి కన్నా ఇంకా ఎక్కువ ఆస్తిని ఇచ్చాడు. కొట్లు, ఆవులు, మేకలు, గొర్రెలు అన్ని వేల వేల. ఎవరు దూషించారో, ఎవరు తిట్టారో వెళ్ళి మీరు యోబు దగ్గరికి వెళ్ళి క్షమాపణ, లేకపోతే మిమ్మల్ని విడిచిపెట్టే పనే లేదు. వార్నింగ్. ఫ్రెండ్స్ అందరికీ వార్నింగ్. పరిగెత్తుకొని వెళ్ళారు. యోబు మీ పక్షాన వెళ్ళి అక్కడ దహన బలి అర్పిస్తేనే కానీ, మీ పక్షాన యోబు ఒప్పుకుంటేనే కానీ మిమ్మల్ని విడిచిపెట్టారు లేదు. నా భక్తుడు నీతిమంతుడు అనడానికి మీరు సరిపోతారు? ఎలాంటి వార్నింగ్ ఇచ్చాడండి దేవుడు. బైబిల్లో చదువుతుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా విశ్వాసం వల్ల పెడుతుంది. నీతిమంతుల పక్షాన ఎలాంటి వార్నింగ్లు దేవుడు ఇచ్చాడు చూస్తున్నాను, అన్ని చూస్తున్నాను. నేనేదో పరీక్షిస్తున్నాను, అగ్నిలో వేసి నేను పరీక్షించుకుంటున్నాను నా భక్తుడిని. అంత మాత్రానికి మీరు వచ్చి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? పాపం వాళ్ళకి తెలియదు నువ్వేదో తప్పు చేసావు. నువ్వు ఏ తప్పు చేయకపోతే దేవునికి వ్యతిరేకం అయిపోతాడు. నీ ఇల్లు పోయింది, నీ ఆస్తులు పోయి, నీ పిల్లలు పోయి, నీ ఆవులు గొడ్లు అన్ని పోయి, ఆఖరి నీ భార్య కూడా నిన్ను తిడుతుంది. నీకు ఒంటికి నిండా అనారోగ్యమే. ఏం తప్పు చేయకపోతే ఎలా అవుతుంది? ఇష్టం వచ్చినట్టు, ఎవరికి నోట్లోకి వచ్చినట్టు. ఈరోజు మన జీవితంలో కూడా మనం నీతిగా ఉండి శోధించబడుతున్నప్పుడు మనల్ని కూడా ఎలాగే అంటారు కదా. అలా కదా, ఒప్పుకోవాలి. ఆఫీసులో అంటారు నిన్ను, అందరికంటే ఎక్కువ పని నువ్వు చేసిన నిన్నే అంటారు. శోధన శోధన శోధన. ఇంట్లో నువ్వు భక్తిగా ఉంటుంది, నిన్నే అంటారు. శోధన శోధన శోధన. నిలబడాలి. శోధించబడిన తర్వాత శుద్ధ సువర్ణంగా దేవుడు నిన్ను మార్చిపోతున్నాడు. నమ్ముతున్నారండి? మరొకసారి ఆరాధనకు వెళ్దామా? దేవుని స్తుతిద్దాం అందరూ కూడా. చేతులు రెండు పైకెత్తి, చేతులు రెండు పైకెత్తి. ప్రతి ఒక్కరు కూడా ఆయన పాదాలు కడగాలి. నువ్వు గట్టిగా ఉన్నావా? శోధించబడుతున్నావు. స్ట్రాంగ్ గా ఉన్నావా? నువ్వు కావాలి అంటే. పొట్టు ఎందుకండి? కొయ్యి కాలు ఎందుకు? అవి కాలిపోతాయి, బూడిదైపోతాయి. అవెందుకు దేవునికి? అవెందుకు? కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన. నీ కష్టాలన్నీ కళ అయిపోతుంది. నేనైనా వచ్చాను ఈ కష్టంలోంచి, నేనైనా దాటాను ఈ యొక్క అవమానాల్లోంచి, నేనేనా అని ఒకరోజు నువ్వు మర్చిపోతావు. కళ అలాగా అయిపోతుంది. కళ కలిగిన వారి వలె ఉంటాను. మన కన్నీళ్ళు కళలాగా అయిపోతాయి. కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మారిన. కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన. చిరునవ్వుని ఇచ్చిన నా చింతలే తీసిన. చిరునవ్వుని ఇచ్చిన నా చింతలే తీసిన. ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్యా నీకే ఈ ఆరాధన.
నష్టపోతున్నా నీకు నేనన్నా నీకు తోడై ఉన్నాను అని నా కన్నీటి సంబంధం కలవరాంతో కొట్టుపోతున్న నా జీవితాన్ని కలకలన్నీ తరిమేసి ఆయన ప్రేమను చూపించిన నా తండ్రి దగ్గర నేను శుభానంగా ఉండాలనుకున్నాను. ప్రతి ఒక్కరు మంచి నిర్ణయం కలిగింది. కుమారుడు భయపడుకోని కృంగిపోత ఉండగా నేను కన్నాని కున్నా నేను కన్నీటి సంద్రములో కలవరాల కాలములో కన్నీటి సంద్రములో కలవరాల కాలములో కరుణమే పొంది కరపలే తరిమి కన్న ప్రేమ చూపి కరుణతో కమ్మి కరపలే తరిమి కన్న ప్రేమ చూపి చిరునవ్వుని ఇచ్చినా నా చింతలే తెచ్చినా చిరునవ్వుని ఇచ్చినా నా చింతలే తెచ్చినా నీకే ఆరాధన స్తుతి ఆరాధన యేసయ్య నీకే ఆరాధన 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 యేసయ్య నీకే ఆరాధన. ఎగరేసే సుడిగాలండి ఎప్పుడు బదల్చబడకుండా చెలరేగే తుఫానుల్లో కూడా నేను చెదిరిపోకుండా మన నిలబడుతున్న దేవుని బట్టి నాకు ధైర్యం. ఇంకా ఈ లోకంలో మనకి ధైర్యం పరిచయం మన ఎవ్వరూ లేదండి. ఆల్రెడీ ఎన్నో శ్రమలు ఎన్నో నిందలు ఎన్నో ఈ లోకంలో పడి మనకి ధైర్యాన్ని ఇచ్చిన క్రీస్తు వైపు చూస్తూ పండుగలో ఓపికగా ముందుకు పరిగెత్తాలి. చేతులు అన్నిటితో పాటలు చేద్దాం. ఎగరేసి సుడిగాలిలో ఎన్నడూ ఇక కదల్చకుండా చెలరేగే తుఫాను అయినా ఎన్నడూ నన్ను ముంచకుండా ఎగరేసి సుడిగాలిలో ఎన్నడూ ఇక కదల్చకుండా చెలరేగే తుఫాను అయినా ఎన్నడూ నన్ను ముంచకుండా శోధింపబడిన నన్ను శుద్ధ సువర్ణము చేసి శోధింపబడిన నన్ను శుద్ధ సువర్ణము చేసి నిశ్చలమైన స్థలమున కూరను తీసుకొని వచ్చి నిశ్చలమైన స్థలమున కూరను తీసుకొని వచ్చి చిరునవ్వుని ఇచ్చినా ఆయన వైపు చేతులెత్తామా చింతలే తెచ్చినా చిరునవ్వుని ఇచ్చినా నా చింతలే తెచ్చినా నీకే ఆరాధన. నేను చేతులు ఆయన వైపు అయ్యా శుద్ధ శివుని మన ధైర్యాన్ని పోయా గట్టిగా ఉండాలి అన్ని మనిషికి. కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా ముచ్చిన
యేసయ్యా యేసయ్యా నీకే ఆరాధన 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 యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన యేసయ్యా నీకే ఎంతమంది ఇక్కడికి మహావేదంతో వచ్చారు, భయంకరమైన శోధంతో వచ్చారు, నిలబడలేకపోతున్నారు. అయిపోయింది నా ఓపిక. ఇంకా ప్రభా ఏమంటారు లాస్ట్ లో వచ్చే మాటలు, ఇంక నన్ను తీసుకెళ్ళిపో అంటారు కదా, అన్నారా? అందరూ వచ్చారు ఇంటి దగ్గర. అయిపోయింది, నా వల్ల కాదు, ఈ నిలబడలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళిపో చాలు, ఈ జీవితం ఎంత మంచి జీవితం నాకు చాలు ప్రభా, ఇంకా తీసుకెళ్ళిపో అంటున్నారా? నువ్వు కావాలి, నువ్వు చాలా బలవంతుడు. కొయ్యి కాలు ఎందుకండి ఆయనకి? చెత్త ఎందుకండి అగ్నిలో వేయడానికి? అగ్నిలో వేస్తే దేవుడు అగ్నిలో వేసింది ఒక బలవంతుడిని, ఒక నీతిమంతుడిని, యథార్థవంతుడిని మాత్రమే వేసి ఆయన టెస్ట్ చేస్తాడు. శుద్ధ సువర్ణంగా అవ్వాలంటే నువ్వు కావాలి. అందుకే యాకోబు 1:3 మహాశ్రమలట, మహానందంగా ఎంచుకోవాలట. మహాశ్రమలు. గట్టిగా ఉన్నావా? నిన్ను దేవుడు పరీక్షిస్తున్నాడు. భయపడకు, నేను నీకు తోడైనా. దిగులు పడకు, నేను నిన్ను బలపడతాను. ఎవరిస్తారు ఈ మాట? ఎవరండి ఇస్తారు ఈ మాట? తీసుకెళ్ళిపో ప్రభా, చాలు అనుకున్నావా? చెప్పు, ఈరోజు నిలబడతాను ప్రభా, నేను నిలబడతాను, నన్ను నిల్చోబెట్టు చెప్పారా? ఎవరు వచ్చారు ఇలాంటి వాళ్ళు ఇక్కడికి? మీకోసం ప్రత్యేకంగా దేవుడు మాట్లాడు. ప్రభా, నాలో అయితే ఓపిక లేదు, నా బలం అయిపోయింది, కానీ నేను నిలబడతాను. నువ్వు నిల్చోబెడతావా? నువ్వు నిల్చోబెడితే నేను నిలబడతాను. చెప్పండి. కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన, కన్నీరంతా కాలం చేసిన కష్టాలన్నీ కలగా మార్చిన, నా చింతలే తీర్చిన, చిరునవ్వుని ఇచ్చిన, నా చింతలే తీర్చిన. ఆరాధన, స్తుతి ఆరాధన, యేసయ్య నీకు ఆరాధన. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు ఎవరితో మాట్లాడారు? మనుషులుగా మాకైతే తెలియదు, కానీ మీ హృదయాలు మిమ్మల్ని గమనిస్తూ ఏ మూలలో సరే నిన్ను వెతికి వెంటాడుతూ నిన్ను విడిచిపెట్టకుండా ఉన్న దేవునికి నువ్వు తెలుసు, నీకు దేవుడు తెలుసు. కనుక ఎంతమందితో దేవుడు ఈరోజు మాట్లాడాడు? ప్రత్యేకంగా మహారాజు అయిన దేవుని కొరకు విజ్ఞాపన చేస్తూ కన్నీటితో ఒక్కసారి కృతజ్ఞతతో, నేను నిలబెడతానయ్యా, నువ్వు నిలబెట్టు, నేను నిల్చుంటాను నీ కొరకు. నేను గట్టిగానే ఉండాలి, అగ్నిలో వేసేటప్పుడు పొట్టు చెక్కలాగా నేను ఉండను తండ్రి, నువ్వు నీ శక్తిని నాకు ఇస్తే నిల్చుంటానయ్యా అని చెప్పి ఒక్కసారి ఎంతమందితో దేవుడు మాట్లాడు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాను ప్రతి ఒక్కరు కూడా.